హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెద్దన్నయ్య ఛానల్. ఈరోజు మనం జీడిపప్పు ఎలా తయారు చేస్తారు తెలుసు కదా. జీడిపప్పు అంటే కాజు అని పిలుస్తారు. జీడిపప్పు ఎలా తయారు చేస్తారు, ఎలా తయారవుతుందో చూద్దాం. ఫస్ట్ జీడి చెట్ల నుండి జీడి పండ్లను తీసిన తర్వాత, జీడి పండ్లు ముగ్గిన తర్వాత పండు నుండి పిక్కను తీస్తారు. జీడి పిక్కను తీసిన తర్వాత జీడిపప్పు ఎలా ప్రాసెస్ తయారు చేస్తున్నారో ఇక్కడ మన ఫ్యాక్టరీలో తయారవుతుంది. చూద్దాం రండి. చూసారుగా, ఇక్కడ ఫస్ట్ బాయిలర్లు చూపించానుగా మీకు. ఆ బాయిలర్లో ఉడకబెడతారు. ఫస్ట్ బాయిలర్లో ఉడకబెట్టిన తర్వాత ఈ యంత్రం నుండి చూడండి కింద పడుతున్న గింజలు, పప్పు విడిపోతుంది. చూసారుగా, ఆ గింజ పెట్టేటప్పుడు కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి. రివర్స్లో పెడితే అడ్డంగా నిలువుగా అట్లా మార్చి పెడితే కట్ అయిపోతుంది అనమాట. అందుకని అట్లా అది కరెక్ట్గా ప్లేసెస్లో పెట్టాలి. చూడండి, గింజల నుంచి ఎట్లా విడిపోయినాయి చూసారా, అవి కరెక్ట్. ఓకే, వెల్, ఇట్లా గింజ లోపల నుండి జీడిపప్పు బయటకు వస్తుంది అనమాట. చూసారుగా, ఇవి గింజలు, జీడి పిక్కలు అంటారు. జీడి పిక్కల నుండి పప్పు వేరు చేస్తున్నాడు ఈ అబ్బాయి. అది మిషన్లో పెడుతున్నాడు. చూడండి, ఆ యాంగిల్ చూపిస్తున్నాడు చూసారా, ఆ యాంగిల్లోనే పెట్టాలి. పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వేస్ట్ పక్కకు పోతుంది. ఇక్కడ అవి విడిచిన తర్వాత వీళ్ళు లోపల కొన్ని ఉండిపోతాయి కదా, కొన్ని ఊడకుండా వాటిని విడదీస్తున్నారు అనమాట. వీళ్ళు విడదీసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చిన్న వీళ్ళందరూ కూడా కొన్ని పిక్కలు ఉండిపోయే వాటిని విడదీస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడి నుంచి గింజలను వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత బస్తాల నుంచి వస్తాయి, పొలం నుంచి, తోటలో నుంచి. ఇవన్నీ రా మెటీరియల్. ఇది ప్రాసెస్. ఈ బాయిలర్లు చూసారుగా, ఇవే బాయిలర్లు. ఈ బాయిలర్లోనే ఉడకబెడతారు ఫస్ట్ రాగానే గింజల్ని. తర్వాత ఇదిగో డ్రై మిషన్, వాళ్ళ పప్పు ఒలిసింది కదా, ఈ డ్రై మిషన్లో డ్రై చేస్తారు. డ్రై చేసిన తర్వాత చూడండి ఎన్ని మిషనరీ ఉన్నారు చూసారా. ఒక్కొక్క మిషన్ తర్వాత ఒక్కొక్క మిషన్లోకి వెళ్తాయి అన్నమాట. ఆ డ్రై అయిపోయిన జీడిపప్పు ఇది డ్రై అయిన తర్వాత ఈ మిషన్లో గ్రేడింగ్ చేస్తారు. చూడండి, వస్తున్నాయి బయటికి గ్రేడింగ్ అయ్యి. చూసారా ఎట్లా తెల్లగా వస్తున్నాయో. ఆల్రెడీ ఆ పైన ఉన్న పొరను వేడి చేస్తుంది అనమాట. ఆ పొరను వేడి చేసిన తర్వాత ఇంకా కొంచెం ఉండిపోతాయి అక్కడక్కడ. అవి ఇది సెన్సార్ మిషన్. ఇది సెన్సార్ ద్వారా ఇంకా ఉన్న చిన్న పొరలను కూడా ఈ సెన్సార్ మిషన్ వేరు చేస్తుంది. చూసారా సెన్సార్ ఎలా పైకి వెళ్తున్నాయో. చూడండి జీడిపప్పు ఇదిగో ఇట్లా అటు సైడ్ డబ్బాలో పడి పూర్తిగా ఎక్కడ చిన్నది కూడా లేకుండా వచ్చేవి ఆ పక్కకు పడుతున్నాయి. ఈ పక్కన చిన్నవి ఉన్నాయి, ఇటువైపు డబ్బాలో పడుతున్నాయి. చూడండి, పప్పు కనిపిస్తుందా. లోపల 12 కెమెరాలు ఉంటాయంట. లోపల 12 కెమెరాస్ వాచ్ చేసి సూపర్ గ్రేడింగ్ చేస్తాయి అన్నమాట. అదిగో అవే కెమెరాలు పరిగెడుతున్నాయి చూడండి, తిరుగుతున్న అటు ఇటు అవే కెమెరాలు. సూపర్ గ్రేడింగ్ మిషన్ అన్నమాట ఇది. ఇట్లా పెడితేస్తారు. ఇంకా ప్యాకింగ్ అవుతున్నాయి. ఇట్లా ప్యాకింగ్ చేస్తున్నారు చూసారా. థ్యాంక్ యూ. మొత్తం ఈ ప్రాసెస్ 3 to 4 days పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.